నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి తిరుప్పావైలో డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు రచించిన గోదా గీతమాలికలో ఉన్నటువంటి 7వ పాసురాన్ని, దానిలో ఉన్నటువంటి అంతరార్థాన్ని, విశేషార్థాన్ని పరిశీలిద్దాం. డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు చాలా సులభంగా అందరికీ అర్థమయ్యే రీతిలో తిరుప్పావై పాసురాలను గోదా గీతమాలిక అనే పేరుతో అద్భుతంగా అనువదించారు. ఈ గోదా గీతమాలికలో ఉన్నటువంటి 7వ పాసురాన్ని మనం పరిశీలిస్తే, ఈ 7వ పాసురంలో ఇంకా నిద్రలేవని 10 మంది గోపికలలో 2వ గోపికను ఆండాళ్ తల్లి నిద్ర నుంచి మేలుకొలుపుతోంది. ఇక్కడ పాసురంలో నిదురింతువా ఇంకా ముదిత మేల్కొన వేళ వెర్రిదానా లెమ్ము వేగ మేల్కొనుము తెరువుమిక తలుపులను తెరవ వేగమే లెమ్ము చక్రవాకపు రవము చెవిసోకలేదా కుసుమగంధిలమైన కొప్పు ముడులవి వీడ గళమునందున్న మంగళ సూత్రములు మ్రోయ కవ్వములు తిప్పగా కంకణమ్ములు మ్రోగ చిలుకుచుండరి పెరుగు చెలియరో గోపికలు అఖిల జగముల నేలు ఆదినారాయణుడు గోపాల బాలునిగా గోకులమ్మున పుట్టె కేసి సూదనుడు లోకేశు కీర్తన చేయు గానమ్ము వినిగూడ జాన మేల్కొనవేళ అంటూ ఇక్కడ కీర్తిస్తున్నారు. దీనిలో చాలా అద్భుతమైనటువంటి అంతరార్థం ఉంది. ఆ అంతరార్థాన్ని పరిశీలిస్తే, నిదురింతువా ఇంకా ముదిత మేల్కొనవేళ, తెలతెలవారిపోతోంది గోపిక, ఇంకా నిద్రపోతున్నావేంటి, తొందరగా నిద్రలెమ్ము, వెర్రిదానాలెమ్ము వేగ మేల్కొనుము, త్వరగా నిద్ర నుంచి మేలుకో, తెరువుమిక తలుపులను తెరవ వేగమేలెమ్ము చక్రవాకపు రవము చెవిసోకలేదా అంటూ కీర్తిస్తున్నారు. అంటే అర్థం ఏంటంటే, భరద్వాజ పక్షులు కిసకిసలాడుతున్నాయి, ఆ కిసకిసలు నీకు వినిపించలేదా అంటూ ఆండాళ్ తల్లి పలుకుతోంది. ఇక్కడ భరద్వాజ పక్షులు అంటే దానిలో ఉన్న అంతరార్థం ఏంటంటే, భరద్వాజ మహర్షి తన శిష్యులకు ఇచ్చేటటువంటి ఉపదేశము అని అర్థం. అంటే బ్రహ్మజ్ఞానులు పరస్పరము కూడా మాట్లాడుకుంటున్నారు, బ్రహ్మజ్ఞానం గురించిన చర్చ జరుగుతోంది, బ్రహ్మజ్ఞానం తెలుసుకోమని దీనిలో ఉన్న అంతరార్థము. అందుకే చక్రవాకపు రవము చెవిసోకలేదా అంటూ ఇక్కడ కీర్తిస్తోంది. అలాగే కుసుమ గంధిలమైన కొప్పు ముడులవి వీడ గళమునందున్న మంగళ సూత్రములు మ్రోయ, అంటే వ్రేపల్లెలు అందరూ కూడా కవ్వంతో వెన్న కోసం పెరుగును చిలుకుతున్నారు. అలా గోపికలందరూ కవ్వంతో వెన్న కోసం పెరుగును చిలుకుతున్నప్పుడు ఆ మంగళసూత్రాలు, వాటిలో ఉన్నటువంటి నల్ల పూసలు కదులుతున్నాయి. అలాగే కవ్వములు తిప్పగా కంకణమ్ములు మ్రోగ చిలుకుచుండిరి పెరుగు చెలియరో గోపికలు అంటున్నారు. అంటే అలా కవ్వంతో పెరుగు చిలుకుతున్నప్పుడు ఏం జరుగుతోందంటే, వాళ్ళ కొప్పులలో ఉన్నటువంటి పుష్పాలు ఆ చిలుకుతున్నప్పుడు ఆ కొప్పులు జారి అందులో ఉన్నటువంటి పుష్పాల వాసన అంతా వ్యాపిస్తోంది. ఆ పుష్ప పరిమళము తెలుస్తోంది కదా, ఇంకా నిద్రలేవేంటి. అలాగే కవ్వంతో పెరుగును చిలుకుతున్నప్పుడు మంగళసూత్రాల ధ్వని వినిపిస్తోంది, గాజుల గలగల వినిపిస్తోంది, ఇంకా నిద్ర లేవట్లేదేంటి అని ఈ పాసురంలో ఉన్న అర్థం. దీనిలో ఉన్న విశేషార్థాన్ని మనం అర్థం చేసుకుంటే, గోపికలు కవ్వంతో పెరుగును చిలుకుతున్నప్పుడు అలా చిలికేటటువంటి సమయంలో వాళ్ళ కొప్పుల ముడి జారి అందులో ఉన్నటువంటి పుష్పాల వాసన అంతటా వ్యాపిస్తోంది. అది జ్ఞానం అనేటటువంటి పుష్పమని అర్థం చేసుకోవాలి. అంటే పరమాత్మకు సంబంధించినటువంటి నామస్మరణ చేయటం ద్వారా జ్ఞానం వికసిస్తుందని దీనిలో ఉన్నటువంటి అంతరార్థం. అలాగే అఖిల జగముల నేలు ఆదినారాయణుడు గోపాల బాలునిగా గోకులమ్మున పుట్టే కేసి సూదనుడు లోకేశు కీర్తన చేయు గానమ్ము విని కూడా జాన మేల్కొనవేళ. కేసి సూదనుడు అంటే కేసి అనేటటువంటి రాక్షసుణ్ణి సంహరించినటువంటి ఆ శ్రీమన్నారాయణమూర్తి శ్రీకృష్ణుణ్ణి కీర్తిస్తోంది. ఇక్కడ కేసి అనేటటువంటి రాక్షసుణ్ణి సంహరిస్తూ గోదాదేవి చెప్పిన వేదాంత రహస్యం ఏంటంటే, మనలో ఉన్నటువంటి రాక్షస భావాలను తొలగింపజేసుకోవాలి, మనలో ఉన్నటువంటి రాక్షస గుణాలను తొలగింపజేసుకొని పుష్పాల పరిమళము ఏ విధంగా అయితే కవ్వంతో పెరుగును చిలుకుతున్నప్పుడు వ్యాపిస్తోందో అలాంటి సుగంధభరితమైనటువంటి గుణాలను అలవరుచుకోవాలని చెప్పటమే దీనిలో ఉన్నటువంటి విశేషార్థంగా గుర్తించాలి. కాబట్టి విశేషార్థాన్ని అర్థం చేసుకుంటే భగవత్ స్వరూపం అనేది నామస్మరణ ద్వారా తెలుసుకోవాలి అని దీనిలో ఉన్నటువంటి విశేషార్థం. రేపటి తిరుప్పావైలో గోదా గీతమాలికలో ఉన్నటువంటి 8వ పాసురం ఏంటో, దానిలో ఉన్నటువంటి అర్థము విశేషార్థం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం.
యజ్ఞము, దానము, తపస్సు, యమనియమాలు మొదలైనవన్నీ కూడా ఆయనతో అనుసరించి వస్తున్నాయి. వీరంత సేన అండి. అంటే ధర్ముడితో వచ్చినది ఇంత సేన, అంతకుముందు వచ్చిన ఈ సేన, కృతయుగ పురుషుడు, వీరందరి తోడు తీసుకుని కశకాంభోజ శబర బర్బరాది మ్లేచ్ఛ జాతులను జయించడానికై కల్కి బయలుదేరాడు. కలి నివాస స్థానములు చేరుకున్నాడు. కలి నివాస స్థానాలు ఎలా ఉంటాయో కొంచెం చెప్తున్నారు. జేతుం కల్కిర్యయౌ యత్ర కలేరావాసమిప్సితం భూతావాస బలోపేతం. ముందుగా దుష్టభూతములు అక్కడ తిరుగుతూ ఉంటాయి. అంటే సూక్ష్మ భూమికలో ఉంటే వాటి ప్రభావం స్థూలంలో ఉంటుంది. ఆ దుష్టభూతముల సంచారం వల్లనే దురాచార అనాచారములు, అంతుపట్టని రోగాలు మొదలైనవి వస్తుంటాయి. కానీ సూక్ష్మ భూమికలు వాటివి. ఎందుకంటే ధర్ముడు వాళ్ళ సైన్యములన్నీ సూక్ష్మ భూమికలు, స్థూలం కావు. వాళ్ళు కొట్టబోతున్నటువంటిది కలి సామ్రాజ్యం. వాటికి సంబంధించి చెప్తున్నారు. ధర్ముడు ఋషులతో కూడిన కల్కి మాటల చేత ప్రేరేపింపబడి యుద్ధానికి వెళ్ళాడు అన్నారు. అద్భుతమైన మాట చెప్పారు. ధర్మ కలిం సమాలోక్య ఋషిభి పరివారిత యుయుధేతేన సహసా కల్కి వాక్య ప్రచోదిత. కలిని చూడగానే ధర్ముడు కొంచెం భయం కలిగింది. ఇంతకాలం వీడి వల్లే కదా బలహీనున్నాయి అని. కానీ ఇటు చూడగానే ఋషుల మధ్యలో కల్కి కనబడ్డాడు. భగవానుడు ఆ విష్ణువు కనబడగానే కల్కి వాక్య ప్రచోదిత యుయుధే. ఎవరితో యుద్ధం చేస్తున్నాడో చూపిస్తున్నాడు ఇక్కడ. ఋతునితో యుద్ధం చేస్తున్నాడు భీముడు. ఈ భీముడు వేరు. భీముడు అంటే భయంకరుని అర్థం. హరిభయంకరుడు కనుక భీమసేనుడు అన్నాం. వీడు అందరికీ భయమే. భయం కలిగించే స్వభావం భీమం. కలియుగంలో అడుగడుగున అది ఉంటుందని చెప్పాం కదా. కనుక ఋతుడు అతనితో యుద్ధం చేస్తున్నాడు. ప్రసాదుడు లోభుడితో యుద్ధం చేస్తున్నాడు. అభయుడు క్రోధునితో యుద్ధం చేస్తున్నాడు. అలాగే సుఖుడు భయంతో యుద్ధం చేస్తున్నాడు. ముదుడు నిరయంతో యుద్ధం చేస్తున్నాడు. నిరయం అంటే నరకం. అలాగే యోగము ఆదితో యుద్ధం చేస్తుంది. దేనికి ఏది కౌంటర్ పార్ట్లో చెప్తున్నాడండి. ప్రత్యర్థి ఎవరు? ఆది. ఆది అంటే మానసిక రోగాలు. మానసిక రోగాలకి ఎవడిక్కడ? యోగము. అంటే యోగముతోనే మానసిక రోగాలు తొలగించుకోవచ్చు అని మార్గం చూపిస్తున్నాడు. అదేదో కలియుగాంతప కథ అనుకోకుండా ఈ శక్తులను ఇప్పుడే డెవలప్ చేసుకుంటే మనం అంతవరకు ఉండకుండా ఈ లోపల కలిని మనం అంతం చేసుకోవచ్చు ఇక్కడ ఈ కథల ద్వారా. అందుకు దాని తర్వాత క్షేముడు వ్యాధితో యుద్ధం చేస్తున్నాడు. అలాగే ప్రశ్రయుడు గ్లానితో యుద్ధం చేస్తున్నాడు. స్మృతి జరతో యుద్ధం చేస్తుంది. కానీ ముసలితనం వస్తేనే స్మృతి పోతుంటుంది. ఏమి చెప్పాడో మరొక్కసారి అనిపిస్తుంది. ఇవి కల్పనలు అయితే అద్భుతాలని చెప్పాలండి. ఏం అద్భుతమైన సంకేతంగా చూపిస్తున్నాడు. ఇప్పుడు ఎలాంటి యుద్ధం జరుగుతుందంటే ఘోర యుద్ధం కాదుట. మహాఘోరో యుద్ధ పరమదారుణ. భయంకరమైన యుద్ధం ఆ సూక్ష్మ భూమికలో జరుగుతూ ఉంటే కల్కి అటు సూక్ష్మ భూమికలో అటు స్థూల భూమికలో ఉంటూ రెండింటినీ రక్షించుకుంటున్నాడు. ఆయన ఉన్నాడని ధైర్యమే ధర్మానికి. అంటే ధర్మానికి ధైర్యం భగవానుడైన నారాయణుడే. తెలుసుకోండి, నారాయణుడే ధైర్యం. అందుకే నారాయణుడు మనలో ఉన్నంత కాలం కలిబాధ మనకు లేదు. కలికాలం అని కాని కాలమని ఏ కర్పణ్యములు లేదులే. లలితాకారుడు ధర్మ విగ్రహుడు కాలమును ప్రశాసించు ఉజ్వల కోదండ ధరుండు రాజమణి నీవై గుండెలో నుండగా తొలియవు సత్యయుగమ్మె నా మనికి కాదో రామచంద్ర ప్రభు. అన్నిటికీ ధైర్యం నారాయణుడే. నారాయణుడు ఎవరి హృదయంలో ఉంటాడో వాడిని కలి ఏమీ చెయ్యలేడు. యుగాంతం దాకా అక్కర్లేదు. ఎందుకంటే యుగాంతం వరకు మనం ఉంటాం. ఈ లోపల అంతమైపోతాం కదా. మన అంతం లోపలే మనలో కలి అంతం కావాలి అంటే మనలో కల్కి రూపుడే నారాయణుడు ఎల్లవేళ్ళ ఉండాలి. ఇది ప్రార్థన చేసుకుంటూ యుద్ధగాథ వింటున్నంతసేపు మన ఏ నామములు వింటున్నామో, ఏ రూపాలని చెప్తున్నంతసేపు భావనగా కదిలించుకుంటున్నామో అవి ధ్యానమై కల్కి ఉపాసనయ్యి మనల్ని, మన పరిసరాల్ని, మన దేశాన్ని, ధర్మాన్ని రక్షిస్తాయి. అలాంటి శ్రద్ధతో వినాలి. ఇక విశాఖయూప భూపాల పులిందై స్వపచైస్సహ యుయుధై వివిధై శస్త్రైరస్త్రై దివ్య మహాప్రభై. ఇక్కడ విశాఖయూప భూపాలుడు అంటే భూమికి వచ్చాం, స్థూల భూమికిలో. ఇతడు ఎవరితో యుద్ధం చేస్తున్నాడు అంటే పులిందై స్వపచై. ఇది బాగా అర్థం చేసుకుంటూ ఉంటే అర్థాలు చెప్పనక్కర్లేదు, దీన్ని బట్టి తెలిసిపోతుంటుంది. ఎవరైతే ఈ ధర్మాన్ని ద్వేషిస్తూ ఉంటారో వాళ్ళ జాతుల పేర్లు ఇవన్నీ కూడా. అలాగే కష, కాంబోజ మొదలైన వారితో మరువు యుద్ధం చేస్తున్నాడు. చౌన బర్బరాదులతో దేవాపి యుద్ధం చేస్తున్నాడు. ఇలా రకరకాల వారితో యుద్ధం. పైగా ఈ యుద్ధంలో కల్కి అనేక రకాల ఆయుధాలతో విజృంభిస్తుంటే కోక, వికోక అని రెండు ధనుజ శక్తులు వచ్చేట. ఈ కోక, వికోక ధనుజ శక్తుల్ని కల్కి ఎదుర్కొన్నాడు. వాళ్ళ భయంకరమైన రాక్షస శక్తులు. ఎప్పటికీ వాడు చావట్లేదు. అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి స్వామినికి తెలియంది కాదు కానీ ఒకే సమయంలో వీళ్ళిద్దరిని చంపాలి. ఎలా చేస్తామని ఇష్టం. ఒకరిని చంపి తర్వాత చంపుతామని చావరు వీళ్ళు. ఏకకాలంలో చావాలి. అది వీళ్ళిద్దరికి అనుబంధం. అనగానే
కలికి ఒక చిన్న నవ్వు నవ్వి ఇలా 2 చేతులు పెట్టి ఈ చేతితో ఒకండి ఆ చేతితో ఏకకాలంలో కొట్టేటండి. వెంటనే ఇద్దరు మరణించారు. ఈ విధంగా కోక వికోక సంహారం చేశారు. ఆ యుద్ధం జరుగుతున్నది. పై గర్ధవాహనం మీద ఉలూక ధ్వజంతో కలిగారు వస్తూ ఉంటే ఇప్పుడు ధర్ముడు కృతయుగుడు కలిసి యుద్ధం చేస్తున్నారు. ఉభయులు కలిసి యుద్ధం చేస్తున్నారు. ఆ యుద్ధం చాలా అద్భుతంగా వర్ణించారు. ఒక అధ్యాయం అంతా నడుస్తున్నది. పైగా గార్గ్య భార్గ్య విశాలాదులు ఎవరైతే ఆయనకి బంధువులని చెప్పుకున్నామో వాళ్ళు మ్లేచ్ఛ బర్బర నిషాదుల్ని సంహరిస్తున్నారు. మొత్తానికి ఇప్పుడు జరిగింది ఏంటంటే మొత్తంగా ఉన్న కలి సామ్రాజ్యాన్ని, మ్లేచ్ఛాది కలి ప్రభావ రాజ్యాల్ని మొత్తం నాశనం చేశాడు కల్కి భగవానుడు ఇంతమంది సైన్యంతో కలిసి. ఇంకా అయిందండి, ఇంకొక రాజ్యానికి బయలుదేరారు. ఇప్పుడు ఈ రాజ్యం దుష్టరాజ్యం అనడానికి లేదు, అక్కడ ఒక సత్పురుషుడు ఉన్నాడు. కానీ విష్ణువుతో యుద్ధం చెయ్యాలని కోరిక కలవాడు, పైగా దానికై పుట్టినవాడు. మరి వాడి కోసం వెళ్ళాలి కదా, అలాంటి వాడి దగ్గరికి బయలుదేరుతున్నాండి. అది భల్లాటం అనేటువంటి రాజ్యం, భల్లాట నగరం. అక్కడికి వెళ్ళాడు. నారాయణాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, శ్రీ మాత్రే నమః. ఈరోజు సప్తమి తిథి ఉండటం వలన సూర్యభగవానికి ప్రీతికరమైనటువంటి లక్షణాలతో కూడినటువంటి అర్ఘ్యప్రదానాదులు తప్పనిసరిగా ఈ మార్గశిర మాసరీత్యా ఆచరించాలి. అంతేకాకుండా సాక్షాత్తు నారాయణ తత్వంలో విరాజిల్లేటువంటి వాడు సూర్యభగవానుడు కాబట్టి ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని చెప్పేసి శాస్త్రం అభివర్ణిస్తోంది. కాబట్టి ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకొని దానిలో కుంకుమ, ఎరుపు రంగు పుష్పాలు వేసి చేతిలోకి తీసుకొని తూర్పు వైపు తిరిగి 2 చేతులు ఎత్తి సూర్యభగవాన్ వైపు చూస్తూ ఆ రాగి చెంబులో నీటిని ఓం ఘృణి సూర్య ఆదిత్యోం అంటూ వదలటం 3 సార్లు కనుక ఇలా వదిలినట్లయితే అర్ఘ్యప్రదానం చేసినటువంటి సత్ఫలితం వస్తుంది. ఇలా చేయటం వలన కంటికి, హృదయానికి సంబంధించినంత వరకు కూడాను ఆరోగ్యప్రదమైన జీవన విధానాన్ని ఆ సూర్యభగవానుడు మనకు ప్రసాదిస్తాడు. అంతేకాకుండా మధ్యాహ్నం అష్టమి తిథి ఉంది. దీన్నే మనం కాలభైరవాష్టమి అంటారు. ఈ కాలభైరవాష్టమి యొక్క ప్రభావం చాలా గొప్పది. బ్రహ్మ మధ్యముఖం శివుడిని తూలనాడినప్పుడు ఆగ్రహించినటువంటి శివుడు కాలభైరవుణ్ణి సృష్టించి బ్రహ్మ తలను తెగ నరకమన్నప్పుడు కాలభైరవుడు అదే విధంగా చేశాడు. అతడికి బ్రహ్మహత్యా పాతకం అనేటువంటిది చుట్టుకుంది. ఎవరికి? కాలభైరవునికి. ఆ యొక్క పాతక ప్రభావం పోయే మార్గం చెప్పమని కాలభైరవుడు శివపరమాత్మను అడిగినప్పుడు బ్రహ్మకపాలం దోసిట్లో పట్టుకొని తీర్థయాత్రలు చేస్తూ భిక్షను ఆ కపాలంలోనే స్వీకరిస్తూ నీవు తిరిగినట్లయితే అది ఎక్కడ నీ చెయ్యి నుండి జారిపోతుందో అక్కడితో నీకు బ్రహ్మహత్యా పాతకం నుండి విముక్తి లభించినట్లే అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది పురాణ కథ. కాలభైరవుడు ఆ విధంగా తీర్థయాత్రలు చేస్తూ కాశీ మహాపుణ్యక్షేత్రాన్ని దర్శించినప్పుడు బ్రహ్మకపాలం జారిపోయి కాలభైరవుడి బ్రహ్మహత్యా పాతక విముక్తి కలిగింది. అందుచేత ఈ రోజున కాలభైరవుడిని గనక ఆరాధన చేస్తే సకల పాతకాల నుంచి విముక్తి లభిస్తుంది సుమా అంటోంది మనకు శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు. సూర్యశౌర్యమథేందురింద్ర పదవీ సన్మంగళం మంగళం. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, కొన్ని పంచాంగాల్లో దక్షిణాయనం,
హేమంత ఋతువు, మార్గశిర మాసం, కృష్ణపక్షం, ఆదివారం. సూర్యోదయం 6:46 సూర్యాస్తమయం 5:43. తిథి సప్తమి మధ్యాహ్నం 2:34 వరకు. నక్షత్రం ఉత్తర ఫల్గుని పూర్తిగా ఉంది. వర్జం మధ్యాహ్నం 2:18 నుంచి 4:06 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:15 నుంచి 4:59 వరకు. అమృతకాలం రాత్రి 1:04 నుంచి 2:52 వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. అష్టక వర్గరీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 1:50. నేటి విశేషాలు. ఆదివారము సప్తమి కలిసి వచ్చిన శుభ సందర్భంలో భాను సప్తమి యోగం అవుతుంది. ఈ యోగంలో మనం చేసేటువంటి నదీ స్నానం కానీ దానం కానీ అక్షయమైన ఫలితాన్ని అందజేస్తాయి. అలాగనే ఈరోజు త్రిపుష్కర యోగం కూడా ఉంది. అది సూర్యోదయం దగ్గర నుంచి మధ్యాహ్నం 2:34 వరకు ఉంది. కాబట్టి మనం చేసే స్నానదానాదులన్నీ కూడా మరల చేసే అవకాశాన్ని మనం పొందగలుగుతాం. ఏవైతే మరల పునరావృతం కాకూడదో అంటే కలహాదులు కానీ, ఆపరేషన్లు కానీ, అప్పులు విడాలు కానీ ఆ సమయంలో చేయకుండా ఉండడం మంచిది. ధనుర్మాసంలో 7వ శుభ దివసం సందర్భంగా గోదాదేవి చెప్తోంది, భరద్వాజ పక్షులన్నీ కీచుకీచుమంటూ కలకలం చేస్తున్నాయి, వినిపించడం లేదా? అదిగో సువాసనలు వెదజల్లేటువంటి గోపకాంతలు తాము ధరించిన ఆభరణాలని ధరించేటట్టుగా కవ్వాలతో పెరుగు చిలుకుతున్నారు. దధిమధన సంజాత అని ఒక గానం. అది వినడం ద్వారా కూడా చాలా మానసిక పవిత్రత ఏర్పడుతుంది. ఆ విధంగా ఆ ధ్వనులేవి నీకు వినపడలేదా? నువ్వు మాకు నాయకురాలివి కదా, ఆ భగవద్ విషయానుభవం చాలా కలిగిన దానివి కదా. నారాయణుడే ఇప్పుడు కృష్ణుడిగా మన భాగ్యం కొద్దీ అవతరించాడు కదా. కేసీమదైనటువంటి రాక్షసుల్ని చంపి మన కష్టాలను గట్టెక్కించాడు కదా. మనమంతా కృతజ్ఞంగా ఉండాలి కదా. ఏం చేస్తాం కృతజ్ఞతగా? ఆయన గానం చేస్తాం, ఆయన నామాలని కీర్తన చేస్తాం. అయినా వాటిన్నిటినీ కూడా వింటూనే ఇంకా పడుక్కునే ఉన్నామేమిటమ్మా? మేము పాడే పాటలు ఆనందంతో స్వీకరించాలి కదా. నువ్వు ఎంతలా మెరిసిపోతున్నావో ఇంకైనా లేచిరా అమ్మ తల్లి, వ్రతం ఆచరించడానికి ఆలస్యం చేయడం దేనికి అని గోపకన్యను లేపుతోంది ఆండాళ్ళ తల్లి. ఈ విధంగా సూర్యోదయాత్ పూర్వం మనం సత్ఫలితాలను సాధించడం కోసం ఆ బ్రాహ్మీ ముహూర్తాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నేటి ఆణిముత్యాలు. గెలుపు అందరికీ దొరకదు, కానీ గెలిచే శక్తి అందరిలోనూ ఉంటుంది. ఆకారం రౌద్రాకారం, స్వభావం శివదూషకులపై ఆగ్రహం, శివభక్తులపై అభయహస్తం, కాలభైరవుని అవతార విశేషం. 5వ తల నరికి బ్రహ్మ అహంకారం దునుమాడేందుకు కారణజన్ముడై ఉద్భవించిన రుద్రాంశజుడు. కాశీకి కాపలాదారుడిలా కాశీ కొత్వాలైన కాలభైరవుడే ఉజ్జయినికి కూడా క్షేత్రపాలకుడై కొలువైన ఆలయం. శివాంశ సంభూతుని అపురూప కోవెల ఉజ్జయిని క్షేత్ర శ్రీ కాలభైరవ స్వామి ఆలయం. దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం, వ్యాళయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం, నారదాది యోగి బృంద వందితం దిగంబరం, కాశికా పురాధినాథ కాలభైరవం భజే అని ఆదిశంకరాచార్యుల వారు ఈ కాలభైరవునిపై అష్టకం రచించారు. మృత్యుదర్పనాశనం కరాళదంష్ట్రభీషణం అంటూ కాలభైరవుని రౌద్రాకారాన్ని వర్ణించారు. కాలభైరవుడు ఎవరో కాదు, శివుని రూపమే అని భగవత్పాదుల వారన్నారు. ఒకసారి విష్ణువుకి బ్రహ్మకి మధ్య ఎవరు అత్యంత శక్తివంతులు అని ఒక వాగ్వివాదం జరిగిందట. బ్రహ్మ నేనే తిరుగులేని శక్తివంతుణ్ణి అని ప్రకటించుకోగా విష్ణువు దానిని ఒప్పుకోలేదట.
చతుర్వేదాలు సైతం శివుడే అందరికంటే శక్తివంతుడు అని చెప్పగా బ్రహ్మ విష్ణులిరువురూ పగలబడి నవ్వారట. శివుడు వెంటనే వారిరువురికి మధ్యలో ఒక విరాట్ జ్యోతిర్లింగమై అవతరించాడు. అప్పటికి పంచముఖాలున్న బ్రహ్మ తన 5వ ముఖంతో చాలా వెటకారంగా చూశాడు. అందుకు ఆగ్రహంతో శివుడు తన వేలిగోరులోంచి కాలభైరవుణ్ణి తన అవతారంగా సృజించి వదిలాడు. ఆ యొక్క కాలభైరవుడు శివుని ఆదేశాన్ని తన కర్తవ్యంగా చేసుకుని బ్రహ్మ 5వ ముఖాన్ని ఖండించి ఆ బ్రహ్మ కపాలాన్ని తన చేతిలో పట్టుకొని రౌద్ర రూపుడయ్యాడు. శివ, భవ, శంకర, అభయంకర అంటూ మనం కొలుచుకునే ఈశ్వరుణ్ణి ఎక్కడైనా దర్శించుకోగలుగుతాం. కానీ భైరవ, కాలభైరవ, పాప వినాశక అని ఎలుగెత్తి ప్రార్థించేందుకు చాలా అరుదుగా కనబడతాడు ఈ కాలభైరవుడు. కాశీపురం వంటి ప్రసిద్ధ విశిష్ట క్షేత్రానికి కావలి కాసే కొత్వాలుగా స్వామి ప్రతిష్ఠితుడయ్యాడు. ఆ తరువాత అంత స్థాయి గల మహిమగల క్షేత్రం ఉజ్జయిని. ఈ ఉజ్జయినికి కూడా కాలభైరవుడే క్షేత్ర పాలకుడిగా నెలకొని ఉన్నాడు. శివదూషకులను ఒక్క క్షణం కూడా క్షమించడు. శివుని భక్తుల పాలిట ఆపన్న వరదాయకుడు. కాలభైరవుడుండే ఉపాలయాల్లో, ప్రత్యేక ఆలయాల్లో తీక్షణమైన నేత్రాలతో, మొనదేలిన కోరపళ్లతో, అగ్నిశిఖల వంటి కురులతో, నల్లని శరీరంతో, వెంట శునకంతో కనిపిస్తాడు. ఈ ఉజ్జయిని ఆలయంలో కేవలం శిరోభాగమే మూల విరాట్టుగా దర్శనమిస్తున్నది. నల్లని రూపు బదులు సింధూర వర్ణంతో ఒకసారి, తెల్లని మెరిసే తళుకులతో మరొకసారి అలంకరిస్తారు ఈ ఉజ్జయిని కాలభైరవుణ్ణి. శివునికి నందివలే శునకం ఈ కాలభైరవుని ముందు శిలారూపాన మోర ఎత్తి ఉంటుంది. కాలభైరవుణ్ణి దర్శించవచ్చిన వారికి ఇతర దేవీదేవతల దర్శనం కూడా లభించడం శివానుగ్రహమే. బాలకృష్ణ జై. భక్తులైనటువంటి వారు ఎప్పుడూ కూడా భగవన్నామాన్ని తెల్లవారి లేచి నిద్ర లేవగానే కాసేపు పాట పాడతారు, తర్వాత పూజ చేస్తారు, మనసులో స్మరిస్తూ ఉంటారు, భగవత్ కథాశ్రవణం చేస్తారు, భగవత్ కథని ప్రవచనం చేస్తారు, పాట పాడుకుంటారు, భజన చేస్తారు, మురిసిపోతారు. అటువంటి భగవత్ కథాశ్రవణంతో కూడుకున్నది, భగవత్ కథలతో కూడుకున్నది ఏది ఉన్నదో ఆ భాగవత గ్రంథాన్ని లోకానికి అందించడంలో నువ్వు పొరపాటు పడ్డావు. ఆ భాగవతాన్ని అందిస్తే నీకు పరిపూర్ణమైన తృప్తి కలుగుతుంది. కాబట్టి ఓ వ్యాస భగవానుడా, నీవు భాగవత రచనకు ఉపక్రమించు అన్నారు. అంటే మహానుభావుడైనటువంటి వ్యాసుడు పరమ సంతోషాన్ని పొంది వెంటనే బయలుదేరి ఆయన హిమవత్ పర్వత ప్రాంతంలో ఉండేటటువంటి ఆశ్రమాన్ని చేరుకుని అక్కడ భాగవత రచన చెయ్యడం ప్రారంభం చేశాడు. వ్యాసుల వారు రచించినటువంటి పురాణాలన్నిటినీ కూడా సూతుడు ప్రవచనం చేసినప్పటికీ ఒక్క భాగవతాన్ని మాత్రం సూతుడు మొదట ప్రవచనం చేయలేదు. దాన్ని శుకమహర్షి ప్రవచనం చేశారు. ఎందుకు శుకమహర్షి ప్రవచనం చేయాలి, సూతుడు ఎందుకు ప్రవచనం చేయడు అంటే మీరు ఒక్కటి బాగా పట్టుకోవాలి. శుక కొంచెం మార్చండి, కుశ దర్భ చేత్తో పట్టుకున్నారు అంటే అర్థం ఏమిటి, కర్మ చేస్తున్నారు అని గుర్తు. కర్మ ఎంతకాలం చేస్తారు, చిత్తశుద్ధి కలిగే వరకు చేస్తారు. వ్యాస భగవానుడు శుకబ్రహ్మని కుమారుడిగా పొందడానికి పరమశివుడి గురించి తపస్సు చేశాడు. తపస్సు చేస్తే శుకబ్రహ్మ కుమారుడిగా వచ్చాడు. ఈ లోకంలో పుట్టుకతో భక్తి జ్ఞాన వైరాగ్యములు పరిపూర్ణంగా కలిగినటువంటి వారు ఇద్దరు. మిగిలిన వాళ్ళందరూ కూడా కర్మను అనుభవించడానికి పుట్టారు, సాధన చేత భక్తి జ్ఞాన వైరాగ్యములను పొందారు. కానీ ఇద్దరు మాత్రం అసలు పుట్టుకతోటే వాళ్ళకి భక్తి జ్ఞాన వైరాగ్యాలు, వాళ్ళకి ఏ విధమైన సంసార సంగము లేదు. అందుకే శంకర భగవత్పాదులు బ్రహ్మసూత్ర భాష్యం చేస్తూ ఆ ఇద్దరి పేర్లు చెప్పారు. ఒకరు వామదేవుడు, రెండవ వారు శుకబ్రహ్మ. వీళ్ళిద్దరి గురించి ఒక తమాషా అయిన మాట అంటుంటారు. సృష్టికర్త అయిన బ్రహ్మగారు
గత జన్మలలో చేసుకున్న పాప ఫలితాల్ని కర్మలుగా అనుభవించవలసినటువంటి అవసరం ఏర్పడితే కొన్ని కోట్ల 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 మంది ప్రాణుల్ని సృజించి విసుగెత్తిపోయి ఎప్పుడు పాపపుణ్యాలు చేయడం మళ్ళీ పుట్టడమేనా? అసలు అలా చెయ్యకుండా పుట్టుకతో మహాజ్ఞానులైన వారిని ఎవరన్నా సృష్టిద్దామని ఆలోచించి సృష్టిస్తే ఆ కోవలో వచ్చిన ఇద్దరు మహాపురుషులు, ఒకడు శుకుడు, వేరొకరు వామదేవుడు. శుకబ్రహ్మ అంతటి బ్రహ్మజ్ఞాని. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఓ వెనతయ్య, సువ్రత, నువ్వు చూపించిన శౌర్యానికి నేనెంతో సంతోషించాను. నీకోసం ఏం చేయమంటావో చెప్పంది. అప్పుడు నేను, నువ్వెవరో నాకు తెలుసుకోవాలనుంది కనుక ముందు నీ గురించి నాకు చెప్పి తర్వాత వరాన్ని ప్రసాదించన్నాను. ఆ శరీరవాణియే భగవంతుడు. ఆయన నా మాటలకు ప్రసన్నుడై మేఘగంభీర ధ్వనితో పెద్దగా నవ్వి ఇలా అన్నాడు: వాఘనం భవమే సాతు, వాఘనం భవమే సాధు, వరం దద్మి తవోత్తమం, వరం దద్మి తవోత్తమం. నతే వీర్యేణ సదృశః, నతే వీర్యేణ సదృశః, కచ్చిల్లోకే భవిష్యతి, కచ్చిల్లోకే భవిష్యతి. పతంగ పతతాం శ్రేష్ఠ, నదేవో నాపి దానవక, నదేవో నాపి దానవక. మత్ సఖిత్వ మనుప్రాప్తక, మత్ సఖిత్వ మనుప్రాప్తక. దుర్ధర్ షశ్చ భవిష్యసి, దుర్ధర్ షశ్చ భవిష్యసి. ఓ గరుడా, తొందరపడకు. సమయం వచ్చినప్పుడు నువ్వే నా గురించి తెలుసుకుంటావు. నీకు ఒక గొప్ప వరం ఇస్తున్నాను. శౌర్యంలో నీ వంటివాడు ఈ లోకంలోనే లేడు. దేవతలు దానవుల్లో కూడా ఉండడు. నువ్వు నాకు వాహనం కా, నాకు స్నేహితుడై ఉండు, నువ్వు తిరుగులేని వాడివి అవుతావు అన్నాడు. అప్పుడు నేను నమస్కారం చేసి ఇలా అన్నాను: ఓ దేవా, నీ ఆజ్ఞ నేను పాటిస్తాను. నువ్వు చెప్పినట్లే నీకు వాహనం అవుతాను. నువ్వు రథం మీద ఉన్నప్పుడు మాత్రం నేను నీ ధ్వజం మీద ఉంటాను, ఇందులో సందేహం లేదన్నాను. అప్పుడు భగవంతుడు, శుభం, నువ్వు చెప్పినట్లుగానే జరుగుతుంది అన్నాడు. కనుక ఓ సత్పురుషులారా, నేను అలా ఎవరో తెలియని భగవంతుడితో మాట్లాడాను. ఆయన గురించి తెలుసుకోవాలని నాకెంతో కుతూహలం కలిగింది. వెంటనే నేను నా తండ్రి అయినటువంటి కశ్యప మహర్షి వద్దకు వెళ్ళాను. ఆయనకు నమస్కారం చేసి జరిగిన విషయమంతా చెప్పాను. అప్పుడు నా తండ్రి అంతా విని ఒక ముహూర్తకాలం ధ్యానం చేసి నాతో ఇలా అన్నాడు: నాయనా, నేను ధన్యుణ్ణి అయ్యాను, అనుగ్రహించబడ్డాను. ఎందుకంటే నువ్వు నాకు పుట్టినందుకు ఎంతో సంతోషంగా ఉంది. నువ్వు సాక్షాత్ మహాత్ముడు, గుహ్యుడు అయినటువంటి పరమాత్మతో మాట్లాడావు. నేను కూడా ఏకాగ్రచిత్తంతో, యోగంతో, తీవ్రమైన తపస్సుతో ఆ భగవంతుడిని సంతోషపెట్టాను. ఆయన నాకు ఆనందాన్ని కలిగిస్తూ ప్రత్యక్షమయ్యాడు. ఆయన శరీరం తెలుపు, పసుపు, ఎరుపు, కపిల, పింగళ చిత్రవర్ణాలతో శోభిస్తుంది. ఆయన ఎర్రగాను, నీలంగాను, నల్లగాను కనిపించాడు. ఆయనకు 1000 పొట్టలు, 1000 చేతులున్నాయి, 2000 పెద్ద ముఖాలు ఉన్నాయి. అలాగే ఆయనకు 100 కన్నులున్నాయి. ఆయన విశ్వరూపుడై ఉన్నాడు. నేను ఆయనను సమీపించి తల వంచి నమస్కారం చేశాను. రుక్కులు, సామలు, యజస్సులతో స్తుతించి శరణు కోరాను. కానీ ఆయన నీతో మాట్లాడాడు. నువ్వు అదృష్టవంతుడు. ఆయన సర్వానికి మేలు జరగాలని కోరుకుంటూ ఉంటాడు. ఆయన విశ్వరూపుడు, అందరిలోనూ ఉంటాడు. ఆ పరమదేవుడు నీతో స్వయంగా మాట్లాడాడు. కనుక నువ్వు వెంటనే ఆయననే ఆరాధించు. ఆయనను ఆరాధిస్తే కష్టపడు అన్నాడు నా తండ్రి. ఓ బ్రహ్మర్షులారా, ఇలా నా తండ్రి నాకు ఆ భగవంతుడి గురించి చెప్పాడు. తర్వాత నేను నా ఇంటికి వెళ్ళాను. నా మనస్సులో ఆ పరమాత్మనే నిలుపుకున్నాను. ఆయన గురించి ఆలోచించాను. ఆయన మీదే భక్తి కలిగి ఉన్నాను. నా మనస్సు ఆయన భావనతోనే లగ్నమైపోయింది. చివరికి నా హృదయం ఆలోచించి ఆయనగా మారిపోయింది. నేను ఆ గోవిందుడినే చింతిస్తూ కూర్చున్నాను. నారాయణనే చూడాలనే కోరిక నా హృదయంలో స్థిరంగా నిలిచిపోయింది. ఆ స్థితిలో ఉన్న నేను వాయువేగ మనోవేగాలతో నారాయణ ఆశ్రమానికి వెళ్ళాను. అది విశాలమైన బదరీ తీర్థంలో ఉన్నటువంటి ఆశ్రమం. నేను అక్కడ శ్రీహరిని చూశాను. ఆయన జగత్కారణుడు, విశ్వవ్యాపకుడు, గోవిందుడు,
పుండరీకాక్షుడు. నేను ఆయనకు శిరస్సు వంచి నమస్కారం చేశాను. పరమానందంతో ఋగ్యజుస్సాములతో స్తుతించాను. మనసా సనాతన దేవుడిని శరణు కోరుతూ ఇలా అన్నాను: ఓ భగవంతుడా, భూత భవిష్యదీశ, భూత వర్తమాన కర్త, అవ్యయ, అరింధమ, శరణు కోరిన నన్ను కాపాడు. అసలు నువ్వెవరివాడు, ఎక్కడుంటావు? నీ తత్వాన్ని తెలుసుకోవాలని నేను నీ పాదాల వద్దకు వచ్చాను, నన్ను రక్షించు అని ప్రార్థించాడు. అప్పుడు భగవంతుడు ఇలా అన్నాడు: ఓ సౌమ్య, నువ్వు నా తత్వాన్ని యథాతథంగా తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నావని నాకు తెలుసు. నీ తండ్రి నా గురించి నీకు కొంత చెప్పాడు, అది కూడా నాకు తెలుసు. ఓ వైనతేయ, ఎవరికి ఏ రీతిగా కూడా నా గురించి పూర్తిగా తెలీదు. జ్ఞానంలో పడిపోయిన పండితులే నన్ను తెలుసుకుంటారు. అహంకార మమకార రహితులు, కామబంధనాలతో చిక్కుకొని వారు మాత్రమే నా గురించి గ్రహిస్తారు. నువ్వు ఎల్లప్పుడూ నా భక్తుడు, నాపై మనస్సులు గలవాడు, అందువలనే జగత్కారణ రూపుడువైన నా స్థూల రూపాన్ని గ్రహించావు అన్నాడు. ఓ ఋషులారా, అలా భగవంతుడు నాకు అభయం ఇవ్వగానే నా తపన, నా శ్రమ, నా భయం క్షణాల్లోనే నశించిపోయింది. అప్పుడు వేగంగా పయనించగల ఆయన నెమ్మదిగా వెళ్ళాడు. నేను తీవ్రమైన వేగంతో ఆయన వెంట వెళ్ళాను. ఆయన ఆకాశంలో చాలా 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 దూరం ప్రయాణం చేసి ఒక ప్రాంతానికి చేరాడు. అది మనస్సుతో కూడా వెళ్ళలేని ప్రదేశం. అక్కడ భగవంతుడు మనోవేగాన్ని స్వీకరించాడు. నన్ను మోహితుడిని చేసి క్షణంలో అదృశ్యమైపోయాడు. నేను ఆయన కోసం దిక్కులు చూస్తూ ఉండగా మేఘధ్వని వంటి ధీరస్వరంతో ఆయన ఓయి అని నన్ను పిలిచాడు. ఆ ధ్వని ఆ ప్రాంతమంతటా ప్రతిధ్వనించింది. ఆయన ఓయి, నేను ఇక్కడ ఉన్నానన్నాడు. నేను ఆ శబ్దాన్ని బట్టి వెళ్ళాను. నాకు అక్కడ ఒక సరస్సు కనిపించింది. అదెంతో అందంగా ఉంది, హంసలతో నిండుగా ఉంది. భగవంతుడు ఆ సరస్సు దగ్గరికి వెళ్ళి నన్ను ఓయి అని పిలుస్తూనే తన నివాస స్థానమైన జలంలోకి వెళుతూ ఇలా అన్నాడు: ఓ సౌమ్య, నువ్వు కూడా నీటిలోకి రా, మనిద్దరం ఇక్కడే సుఖంగా నివసిద్దాం అన్నాడు. ఆ మాట విని నేను కూడా నీటిలోకి ప్రవేశించాను. అప్పుడు ఆ సరస్సులో ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూశాను. అక్కడక్కడ యథావిధిగా తీర్చిదిద్దబడిన అగ్నులు వెలుగుతూ ఉన్నాయి. ఇవి ఇంధనం లేకుండానే వెలుగుతున్నాయి, ఆజ్యంతో తడిసినట్లుగానే వెలుగుతున్నాయి. ఆయన వెనకాలే వెళ్ళిన నాకు అక్కడ భగవంతుడు కనిపించలేదు. వేల కొద్ది ప్రదేశాలు వెలుగుతున్న ఆ అగ్నిహోత్రాలు సమీపంలో నేను శ్రీహరిని వెతకసాగాను. అప్పుడు నాకు అగ్నుల సమీపంలోనే మధుర స్వరాలు వినిపించాయి. అక్కడ ఋగ్వేద, యజుర్వేద, సామవేద పండితులు తమ ప్రభావంతో అదృశ్యులై ఉన్నారు. వారు స్పష్టంగా అక్షరాలను ఉచ్చరిస్తూ వేదాన్ని పఠిస్తున్నారు. వారి పదాలను, అక్షరాలను అందంగా ఉచ్చరిస్తున్నారు. నేను తీవ్రమైన వేగంతో అక్కడున్న వేల కొద్దీ ఇళ్ల చుట్టూ తిరిగాను, కానీ ఎక్కడా నాకు భగవంతుడు కనిపించలేదు. దాంతో ఎంతో బాధపడ్డాను. అగ్నిహోత్రాదులు మాత్రం నిర్మలమైన జ్వాలలతో ప్రకాశిస్తూనే ఉన్నాయి. సనాతన దేవుడు, ఆ దేవదేవుడు నాకు దర్శనం ఇవ్వలేదు. నేను అగ్నిహోత్రాల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయాను. ఎందుకంటే వాటికి అంతమే కనిపించలేదు. అలాగే నన్ను అక్కడికి తీసుకొని వెళ్ళిన భగవంతుడు కనిపించలేదు. అప్పుడు నేనెంతో చింతిస్తూ భగవంతుడిని ధ్యానించాను. వినయంతో తల వంచి భగవంతుడిని నమస్కారం చేసి అప్పుడు గరుత్మంతుడు ఇలా చెప్పాడు: మహర్షులారా, ఈ నామాలతో ఇలా స్తుతించాను: నారాయణాయ శుద్ధాయ, నారాయణాయ శుద్ధాయ, శాశ్వతాయ ధ్రువాయ చ, శాశ్వతాయ ధ్రువాయ చ, భూతభవ్య భవేశాయ, భూతభవ్య భవేశాయ, శివాయ శివమూర్తయే, శివాయ శివమూర్తయే, శివయోనేః శివాధ్యాయ, శివయోనేః శివాధ్యాయ, శివపూజ్యతమాయ చ, శివపూజ్యతమాయ చ, శివపూజ్యతమాయ చ. శుద్ధుడు, శాశ్వతుడు, ధ్రువుడు, భూతవర్తమాన భవిష్యత్ ప్రభువు శివుడు, శివస్వరూపుడు, మంగళకారకుడు, శివుడికి మూల కారణుడు, శివుడు కూడా పూజించదగినవాడు అయిన నారాయణుడికి నమస్కారము. ఘోర రూపాయ మహతే, ఘోర రూపాయ మహతే, యుగాంతకరణాయ చ, యుగాంతకరణాయ చ, విశ్వాయ విశ్వదేవాయ,
విశ్వాయ విశ్వదేవాయ విశ్వేశాయ మహాత్మనే విశ్వేశాయ మహాత్మనే. పరమఘోర స్వరూపుడు, యుగాంతకర్త, విశ్వరూపుడు, విశ్వదేవుడు, విశ్వేశ్వరుడు, పరమాత్మ అయిన శ్రీహరికి నమస్కారం. సహస్రోదార పాదాయ సహస్రోదార పాదాయ సహస్రనయనాయ చ సహస్రనయనాయ చ సహస్రబాహువే చైవ సహస్రబాహవే చైవ సహస్రవదనాయ చ సహస్రవదనాయ చ. వేల ఉదరాలు, వేల పాదాలు, వేల నయనాలు, వేల బాహువులు, వేల వదనాలు గల నారాయణుడికి నమస్కారం. పవిత్ర కీర్తిమంతుడు, మహాత్ముడు, ఋతు సంవత్సర స్వరూపం గలవాడు, ఋగ్యజుస్సాను వదనుడు, అథర్వ శిరస్కుడు అయినటువంటి శ్రీహరికి నమస్కారం. ఋషికేశాయ కృష్ణాయ ఋషికేశాయ కృష్ణాయ ద్రోహిణోరుక్రమాయ చ ద్రోహిణోరుక్రమాయ చ బ్రహ్మేంద్రకాయ తార్క్ష్యాయ బ్రహ్మేంద్రకాయ తార్క్ష్యాయ బ్రహ్మేంద్రకాయ తార్క్ష్యాయ వరాహాయైక శృంగిణే వరాహాయైక శృంగిణే. ఋషికేశుడు, కృష్ణుడు, బ్రహ్మదేవుడు, త్రివిక్రముడు, బ్రహ్మేంద్ర స్వరూపుడు, గరుడ రూపుడు, ఏకశృంగ వరాహుడు అయిన నారాయణుడికి నమస్కారము. శిపి విష్ణుడు, సత్యస్వరూపుడు, హరి, శిఖండి, అగ్నిస్వరూపుడు, ఊర్ధ్వముఖుడు, రౌద్రానికుడు, సాధువు, సింధువు, సముద్రంలో పడుతున్న వర్షాన్ని అరికట్టేవాడు, గంగా స్వరూపుడైన శ్రీహరికి నమస్కారము. గరుడ రూపుడు, రుద్రరూపుడు, సుధాముడు, ధర్మాధర్మ స్వరూపుడు, సామ్రాట్టు, ఉగ్రరూపుడు, సత్కర్మలు కలవాడు, రజోగుణహీనుడు, ఉత్పత్తి కారణుడు, భవరూపుడైన నారాయణుడికి నమస్కారము. వృషాయ వృషరూపాయ వృషాయ వృషరూపాయ విభవే భూర్భువాయ చ విభవే భూర్భువాయ చ దీప్తసృష్టాయ యజ్ఞాయ దీప్తసృష్టాయ యజ్ఞాయ స్థిరాయ స్థవిరాయ చ స్థిరాయ స్థవిరాయ చ. వృషుడు, వృషరూపుడు, కోరినవి కురిపించేవాడు, ధర్మరూపుడు, విభుడు, భువర్లోక రూపుడు, తేజస్సులు సంపాదించే యజ్ఞస్వరూపుడు, స్థిరుడు, స్థవిరుడు అయిన నీకు నమస్కారము. అచ్యుతాయ తుషారాయ అచ్యుతాయ తుషారాయ వీరాయ చ సమాయ చ వీరాయ చ సమాయ చ జిష్ణవే పురుహూతాయ జిష్ణవే పురుహూతాయ వశిష్ఠాయ వరాయ చ వశిష్ఠాయ వరాయ చ. అచ్యుతుడు, తుషారుడు, వీరుడు, సముడు, జిష్ణువు, పురూహుతుడు, వశిష్ఠుడు, వరుడు అయిన శ్రీహరికి నమస్కారము. సత్యేశాయ సురేశాయ సత్యేశాయ సురేశాయ హరయేత శిఖండినే హరయేత శిఖండినే బర్హిషాయ వరేణ్యాయ బర్హిషాయ వరేణ్యాయ వసవే విశ్వవేదసే వసవే విశ్వవేదసే వసవే విశ్వవేదసే. సత్యస్వరూపుడు, దేవేశుడు, హరి, శిఖండి, బర్హిషుడు, వరేణ్యుడు, వసువు, విశ్వస్రష్ట అయిన శ్రీహరికి నమస్కారం. కిరీటి, సుకేశుడు, వాసుదేవుడు, పరాక్రమవంతుడు, సుషేణుడు, యుగ్యుడు, దుందువి అయినటువంటి నారాయణుడికి నమస్కారం. జీవసకుడు, వ్యాపకుడు, భరద్వాజుడికి అభయదాత, భాస్కరుడు, వరేంద్రుడు, పద్మనాభుడు, భూరి అయిన వారికి నమస్కారము. పునర్వసు నక్షత్రపాలితుడు, జీవోత్పత్తి స్థానము, వషట్కారుడు, స్వాగ స్వాద నిధన స్వరూపుడు, ఋగ్యజుస్సామ స్వరూపుడు, త్రిలోకాధిపతి అయిన నారాయణుడికి నమస్కారము. శ్రీ పద్మాయాత్మ సదృశ శ్రీ పద్మాయాత్మ సదృశ ధరణే ధారణే పరే ధరణే ధారణే పరే సౌమ్యాయ సౌమ్య రూపాయ సౌమ్యాయ సౌమ్య రూపాయ
సౌమ్యే సుమనసే నమః, సౌమ్యే సుమనసే నమః. శ్రీపద్మం చేతిలో కలవాడు, ధరించువాడు, ధరింపజేసేవాడు, పరముడు, సౌమ్యుడు, సౌమ్య స్వరూపం గలవాడు, మంచి మనస్సు గలవాడు ఆయన శ్రీహరికి నమస్కారము. విశ్వాయ చ సువిశ్వాయ, విశ్వాయ చ సువిశ్వాయ, విశ్వరూపధరాయ చ, విశ్వరూపధరాయ చ, కేశవాయ సుకేశాయ, కేశవాయ సుకేశాయ, రశ్మీకేశాయ భూరిణే, రశ్మికేశాయ భూరిణే. విశ్వస్వరూపుడు, సువేశ్వరుడు, విశ్వరూపధరుడు, కేశవుడు, సుకేశుడు, రశ్మికేశుడు, మహాత్ముడైన శ్రీహరికి నమస్కారం. హిరణ్యగర్భుడు, సౌమ్యుడు, ధర్మరూపధారి నారాయణుడు, శ్రేష్ఠ శరీరం గలవాడు, పురూహుతుడు, వజ్రి, ఇంద్రరూపుడు, ధర్మాత్ముడు, వృషసేనుడు, ధర్మసేనుడు, తటస్వరూపుడైనటువంటి నారాయణునికి నమస్కారం. మునయే జ్వరముక్తాయ, మునయే జ్వరముక్తాయ, జ్వరాధిపతయే నమః, జ్వరాధిపతయే నమః. అనేత్రాయ త్రినేత్రాయ, అనేత్రాయ త్రినేత్రాయ, పింగళాయ విడూర్మిణే, పింగళాయ విడూర్మిణే, విడూర్మిణే. ముని, చింతారహితుడు, జ్వరాధిపతి, అనేత్రుడు, త్రినేత్రుడు, పింగళుడు, ప్రజాసముద్రుడు అయిన హరికి నమస్కారము. తపో వేదనిధికి, యుగ ప్రవర్తుడికి, శరణుడికి, శరణ్యకుడికి, శక్తిశాలురకు, ఇష్టమైన ఆశ్రయ రూపుడికి, సర్వ జగదాధిపతికి, భూత వర్తమాన భవిష్యుద్రూపుడు అయినటువంటి హరికి నమస్కారం. పాహి మాం దేవదేవేశ, పాహి మాం దేవదేవేశ, కోప్యజోషి సనాతన, కోప్యజోషి సనాతన. ఏవం గతోషి శరణం, ఏవం గతోషి శరణం, శరణ్యం బ్రహ్మ యోనినాం, శరణ్యం బ్రహ్మ యోనినాం. ఓ దేవదేవేశ, నన్ను కాపాడు. నువ్వు అనిర్వచనీయుడువు, అజుడువు, సనాతన, విప్రులకు నువ్వు శరణ్యుడువు. ఇలా నిన్ను శరణు కోరుతున్నాను. స్తుతించదగిన వాడిని. ఇలా స్తుతించటంతో నా దుఃఖం నశించిపోయింది. ఆ తరువాత ఏదో అదృశ్య శక్తి ద్వారా మంగళకరమైన భగవంతుడి యొక్క దివ్యవాణి ఇలా వినిపించింది. ఓ గరుడా, భయపడకు. నువ్వు మనస్సును ఇంద్రియాలను జయించావు. ఇక ఇంద్రునితో సహా దేవతలతో కలిసి నీ ఇంటికి వెళ్ళు. నీ పుత్రులను బంధువులను కలుసుకో అన్నాడు. ఆ క్షణంలోనే మహాకాంతితో నారాయణుడు నా ఎదుట ప్రత్యక్షమయ్యాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.